guys, welcome back to Queen Madhu Official. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా, అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది అవుట్ఫిట్స్ తీసుకొచ్చిందని. అవునండి, చాలా రోజుల తర్వాత మళ్ళీ అవుట్ఫిట్స్ తీసుకొచ్చాను. ఫెస్టివల్ బిజీ, టూర్స్ బిజీ. సో ఈ రోజు నుంచి అయితే ఇంకా అవేమీ ఉండవు. ఈ రోజు నుంచి అన్ని కూడా అవుట్ఫిట్స్ మీద చూపిస్తాను వీడియోస్ అన్ని. సో ఈ రోజు అయితే అవుట్ఫిట్స్ 3 అవుట్ఫిట్స్, అవి కూడా మన బడ్జెట్లోనే. నేను వచ్చానంటే మీకు అర్థమవుతుంది మన బడ్జెట్లో మాత్రమే తీసుకొస్తానని. ఎందుకంటే మిడిల్ క్లాస్ గర్ల్స్ కూడా లో బడ్జెట్లో చాలా రిచ్గా కనిపించాలంటే మన ఛానల్ ఫాలో అయిపోవాల్సిందే. సో ఈ రోజు అయితే 3 మంచి అవుట్ఫిట్స్, అది కూడా వెస్ట్రన్ ఫ్రాక్స్ అండి. మీరు ఎక్కడికైనా స్టైలిష్గా బయటకు వెళ్ళాలంటే ఇలాంటి వెస్ట్రన్ ఫ్రాక్స్ ఉండాలి కదా. సో ఇదైతే మన షాప్లోది. ఇప్పుడు నేను చూపించేది అయితే మీషోలో అండర్ 500కి 3 వెస్ట్రన్ ఫ్రాక్స్. చాలా అంటే చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఐటమ్స్ అయితే చూసేద్దామా? లెట్స్ గో. సో ఆ 3 అవుట్ఫిట్స్ అయితే ఇవే. 3 కూడా చాలా డిఫరెంట్ స్టైలిష్లో ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటాయి. అస్సలు మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి. ఈ లోపు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారా. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి కదా, మీరు కూడా స్టైలిష్గా అందంగా కనిపించాలి కదా. అసలే వ్యాలంటైన్స్ డే కూడా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఇవైతే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. మీరు జనరల్ చూసే ఉంటారు, ఎలాస్టిక్ వస్తుంది. అలానే జనరల్ మోడల్ అని చెప్పేసి డిసప్పాయింట్ అవ్వద్దు. ఇది చాలా బాగుంటుంది. ఓపెన్ చేయగానే ఏంటి ఇన్ని ఫ్లవర్స్, కలర్ కూడా చాలా డల్గా ఉంది, ఈ పిల్ల చూస్తే ఇంత చెప్తుందని అనుకోవద్దు. జస్ట్ ఓపెన్ చేసిన తర్వాత, వేసుకొని చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. కొన్ని చూస్తే అస్సలకి బాగోవు, కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మెయిన్లీ దీంట్లో నెక్ డైమండ్ షేప్ నెక్ వచ్చింది. వీ నెక్ కానీ డైమండ్ షేప్ నెక్ కానీ లేడీస్కి చాలా బాగుంటుంది. చాలా లైక్ సెక్సీగా కనిపిస్తారు. తప్పక అనుకోకండి, లైక్ మోడర్న్గా నీట్గా కనిపిస్తారు అనమాట. దీనికి మిడిల్లో ఒక కట్ ఇచ్చారు. సో మీరు దీని కింద లెగ్గిన్ వేసుకోవచ్చు, జగ్గిన్ వేసుకోవచ్చు, ఆర్ జీన్ ప్యాంట్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కట్టింగ్ ఇచ్చాడు కాబట్టి. ఫుల్ లెంత్ ఫ్లోరల్ టాప్కి అయితే మీరు కన్ఫామ్గా లెగ్గిన్ వేసుకో, లేదా ప్యాంట్ వేసుకోకపోయినా పర్వాలేదు. సో దీనికి మాత్రం కన్ఫామ్గా ప్యాంట్ వేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. అన్నిటికీ మించి దీని క్లాత్ చాలా థిక్నెస్గా, చాలా స్ట్రాంగ్గా, చాలా బాగుంది. బాడీకి అయితే చాలా బాగా ఫిట్ అవుతుందని అనుకుంటున్నాను. గాలి వచ్చిన ఎగిరిపోకుండా బాగుంది. సో నేను మీకు ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. సో నేను ఇంకా లేట్ చేయకుండా వేసుకొని అయితే చూపించేస్తాను. చూసేయండి. సో ఇది వచ్చేసి వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. చెప్పానా నెక్ చాలా బాగుంటుందని. నేను అనుకున్నట్టుగానే మీకు చెప్పినట్టుగానే నెక్ చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ ఆల్సో చాలా బాగున్నాయి. ఈ డ్రెస్సెస్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే బాడీకి కరెక్ట్గా ఫిట్ అవుతాయి అనమాట. ఇది నేనైతే సైజ్ చేయించలేదు, ఇది మీడియం సైజు. నా సైజు ఉన్న వాళ్ళు ఎస్ తీసుకుంటే ఇంకా కంఫర్ట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఇది నాకు కొంచెం లూజ్ అయింది. మెయిన్లీ డ్రెస్సెస్ ఫిట్గా ఉంటేనే బాగుంటాయి. మళ్ళీ మనం ఫిట్ చేసుకుంటే అంత సెట్ అవ్వు. సో సైజెస్ చూసుకున్నప్పుడే కట్ సైజ్ తీసుకుంటే బెటర్. సో లెంత్ వచ్చేసి ఇంత వచ్చింది. ఇది ఈ డ్రెస్. ఇప్పుడు నెక్స్ట్ వన్ అయితే మనం చూసేద్దాం లేట్ చేయకుండా. ఇప్పుడు నేను చూపించే డ్రెస్ చాలా మంది హీరోయిన్స్, సెలబ్రిటీస్ వేసుకున్న డ్రెస్ అనమాట. దీప్తి సునైనా కూడా వేసుకుంది, బట్ ఇందులో కొంచెం డిఫరెంట్ కలర్. నేను ఇందులో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు బ్లాక్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి నేను బ్లాక్ తీసుకున్నాను. సో ఓపెన్ చేయగానే ఏంటి స్టార్ చేసుకున్న డ్రెస్ అన్న ఇలా సగం సగం చిరిగిపోయిందని. మ్యాక్స్ స్టార్ చేసుకున్న చిరిగిపోయినే ఉంటాయి కదా, బట్ ఇది అంతలా చిరిగిపోలేదు. వేసుకుంటే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చూడటానికి స్కర్ట్ అండ్ టాప్లా ఉంటుంది, బట్ కాదండి, ఇది మొత్తం ఫ్రాక్. మధ్యలో కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది నడుము దగ్గర. క్లాత్ వైజ్గా కూడా బాగుంది, అండ్ కలర్ కాంబినేషన్ బాగుంది, అండ్ డిజైన్ కూడా బాగుంది. కొంచెం డిఫరెంట్ వేలో ఉంది. ఇది వచ్చేసి మీడియం తీసుకున్నాను. నాకు ఇది కూడా ఎస్ తీసుకుంటే బాగుండు అని అనిపించింది. నడుము దగ్గర టాప్కి అండ్ కింద కూడా ఎలాస్టిక్ ఇచ్చాడు, అండ్ హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఇచ్చాడని చెప్పాను కదా, స్లీవ్స్కి కూడా ఎలాస్టిక్ ఇచ్చాడు. సో కంఫర్ట్గా ఉంటుంది, మనకి టైట్గా ఉంటుంది, లూజ్గా ఉండదు, మనకి అడ్జస్ట్మెంట్ అవుతుంది. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఈ డ్రెస్ ఇంత డిఫరెంట్గా ఉంది, అసలు ఎలా వేసుకుంటారు ఎలా అని. నాకు కూడా సేమ్ డౌట్. ఓపెన్ చేయగానే ఏంటిది చాలా తేడాగా ఉంది అని అనిపించింది. అంటే కంఫర్ట్ ఉండదు కదా, ఒక చిన్న జాయింట్ తప్ప ఇంకేం ఉండదు. సో ఎలా వేసుకుంటాం, పైన చేసుకోవాలా కింద నుంచి చేసుకోవాలా అన్నది అర్థం కాలేదు. సో ఫైనల్గా అయితే అలాగలాగా వేసేసుకున్నాను. అంత కష్టమని ఏమి అనిపించలేదు. సో లుక్ ఇలా ఉంది, నాకైతే బాగా నచ్చింది. నడుమంటారా అది క్యాజువల్గా కనిపిస్తుంది, ఇప్పుడు చీరలు కట్టుకుంటే కనిపించదు అలాగే. బట్ మనకు అది కూడా కంఫర్ట్గా లేదు, నచ్చదు అనుకుంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని పైకి పెట్టేసుకోవచ్చు, అది కూడా ప్రాబ్లం ఉండదు. నాకైతే నచ్చింది. ఎక్కడైనా వెకేషన్కి, లాంగ్ ట్రిప్స్కి, ఎంజాయ్ చేయడానికి, ఫ్రెండ్స్తో పార్టీస్కి వాటికి బాగా సెట్ అవుతుంది. సో ఇష్టం లేకపోతే ఇలా వేసేసుకున్నా ఓకే, ఎందుకంటే అది ఎలాస్టిక్ కాబట్టి మనకి జారిపోదు, అలానే ఉంటుంది. ఇది నాకు కొంచెం లూజ్ అయింది, మీడియం సైజు. నేను ఎస్ తీసుకుంటే బాగుండు అనిపించింది. సో నేను ఇది రిటర్న్ చేసి మళ్ళీ ఎస్ తీసుకోవాలనుకుంటున్నాను. సేమ్ ఇదే డ్రెస్ దీప్తి సునైనా కూడా వేసుకుంది. అది కలర్ బ్లూ, ఇది బ్లాక్, అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఇదండి సెకండ్ డ్రెస్. ఇప్పుడు థర్డ్ వన్ అయితే చూసేద్దాం.
ఇప్పుడైతే ఫైనల్‌గా థర్డ్ వన్ చూసేద్దాం. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఇప్పుడు ఫస్ట్ డిఫరెంట్, సెకండ్ డిఫరెంట్, ఇప్పుడు థర్డ్ ఇంకొంచెం డిఫరెంట్. డిఫరెంట్ అంటే ఏం లేదు, మీరు జనరల్‌గా ఎప్పుడు చూసినవే. బట్ ఇది బాగుంటుందా బాగోదా అని తీసుకోరంతే. ఇది చూడటానికి ఎలా ఉంది చెప్పండి, నైటీలా లేదా? నాకైతే చూడగానే ఏంటిది నైటీలా ఉంది, సెట్ అవుతుందా అని అనిపించింది. కాకపోతే నేను తీసుకుంది నెక్, వీ నెక్. వీ నెక్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత రిచ్ లుక్ ఇస్తుందంటే చాలా బాగా కనిపిస్తాము. సో అందుకని చెప్పేసి నేనైతే తీసుకున్నా. స్లీవ్స్ కూడా ఫుల్ స్లీవ్స్, వీ నెక్ విత్ ఫుల్ స్లీవ్స్ చాలా బాగుంటుంది. సో మీకు ఇలా చూస్తే నైటీలాగా మొత్తం ఫ్లవర్స్ క్లమ్జీగా అనిపించవచ్చు, కానీ అది వేసుకున్న లుక్ అసలు దాన్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు అన్నట్టుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే లేట్ చేయకుండా వేసుకొని చూపిస్తాను, అప్పుడు మీ ఒపీనియన్ అంతా కూడా మారిపోతుంది. సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. చూసారా బాడీ ఎంత బాగా కనిపిస్తుంది అంటే చాలా బాగా కనిపిస్తుంది, అంటే చాలా క్లాసీ లుక్లా కనిపిస్తుంది. నేనేదో మీరు కొనుక్కోవాలని నేను చెప్పట్లేదు, మీకు చూస్తే అర్థమవుతుంది కదా. అందుకని నేను ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూపించడమే కాకుండా వేసుకొని చూపిస్తాను. ఎందుకంటే మీరు చూసేది వేరు, వేసుకుంటే వేరేలా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను వేసుకొని అయితే చూపిస్తాను. దీనికి సైడ్ థ్రెడ్స్ కూడా ఇచ్చాడు. చాలా అఫీషియల్ లుక్ అయితే వచ్చింది. ఆ వీ నెక్, ఆ స్లీవ్స్ అంతా కూడా చాలా గ్రాండ్గా, చాలా నీట్గా, క్లాసీగా కనిపించింది. ఇది కూడా అంతే, మీడియం సైజ్ తీసుకున్నాను. నాకు కొంచెం లూజ్ అనిపించింది, బట్ ఎస్ సైజ్ అయితే ఎగ్జాక్ట్ ఫిట్ ఉండేదేమో. ఈ ఫ్రాక్ కూడా ఫుల్ ఫ్లోట్ వచ్చి, ఇప్పుడు నేను చూపించిన అన్నీ కూడా ఫుల్ ఫ్రాక్స్ అనమాట. కింద ప్యాంట్ వేసినా వేయకపోయినా మనం చాలా కంఫర్ట్గా ఉండొచ్చు. ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా అండర్ 500 లోపలే. మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి. మీకు వేసుకున్న తర్వాత ఫిట్గా అనిపించకపోతే రిటర్న్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ప్రాబ్లం ఏం లేదు. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కింద కామెంట్ అయితే చేసేయండి. సో చూసారు కదా ఎంత బాగున్నాయో. లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి, ఎందుకంటే అన్ని కూడా లిమిటెడ్ స్టాక్లో ఉన్నాయి. ఇంత మంచి మోడల్స్ లిమిటెడ్ స్టాక్లో కాకపోతే ఇంకా ఎక్కడ ఉంటాయి. సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసేసుకోండి. సైజెస్ మాత్రం కన్ఫామ్గా చూసుకోండి. నాకే మీడియం సరిపోవట్లేదంటే, నాకన్నా సన్నగా ఉన్న వాళ్ళకి అస్సలు సరిపోదు, ఎస్ ట్రై చేయండి. నా సైజు ఉన్న వాళ్ళు కూడా ఎస్ఏ ట్రై చేయండి. నాకన్నా కొంచెం లావు ఉంటే మాత్రం మీడియం ట్రై చేయండి. సో అవుట్ఫిట్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి, అస్సలు మిస్ కాకండి. ఇంకా నెక్స్ట్ కూడా చాలా అవుట్ఫిట్స్ వస్తాయి, మన షాప్లో కూడా చూపిస్తాను. సో అంతవరకు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ.